హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అరవింద్, డెంటల్ సర్జన్, శ్వేత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, కరీంనగర్. ఈ వీడియోలో మనం డెంటల్ అలైనర్స్ గురించి తెలుసుకుందాం. డెంటల్ అలైనర్స్ అంటే ఏంటి, డెంటల్ అలైనర్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, డెంటల్ అలైనర్స్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డెంటల్ అలైనర్స్ని చాలా పేర్లతో పిలుస్తుంటారు. ఇన్విజిబుల్ అలైనర్స్, క్లియర్ అలైనర్స్, ఇలా. అలా పిలవడానికి రీజన్ ఏంటంటే ఇవి చూడడానికి క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా కనబడతాయి. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఇవి పేషెంట్ పెట్టుకున్నప్పుడు బయట వాళ్ళకి ఏం పెట్టుకున్నట్టుగా కనబడదు. కాబట్టి ఇన్విజిబుల్గా ఉంటాయి, కాబట్టి వీటిని ఇన్విజిబుల్ అలైనర్స్ అంటారు. అట్ ద సేమ్ టైం క్లియర్గా ఉంటాయి కాబట్టి క్లియర్ అలైనర్స్ అంటారు. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? ట్రెడిషనల్గా చేసే బ్రేసెస్ ట్రీట్మెంట్ అన్నిట్లలో కూడా ఈ అలైనర్స్ యూజ్ చేయొచ్చు. అంతకుముందు బ్రేసెస్ వాడేవాళ్ళు, ఇప్పుడు అడ్వాన్స్డ్గా అలైనర్స్ వచ్చాయి. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యలో గ్యాప్స్, సందులు ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్లో ఈ అలైనర్స్ యూజ్ చేయొచ్చు. ఈ అలైనర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అలైనర్స్ వల్ల పేషెంట్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకోటి, కంటిన్యూగా ఎవ్రీ మంత్ కానీ, ఎవ్రీ 15 days కానీ, 20 days కానీ విజిట్కి రావాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళైనా కానీ, లేదంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ ఇది ఒకసారి వచ్చి స్కాన్ చేసుకొని ఒక సెట్ డెంటిస్ట్తోని ప్రాపర్గా ఫిట్ అవుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళే ఇంటి దగ్గరే ఎవ్రీ సెట్ చేంజ్ చేసుకుంటూ వాళ్ళే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీ 15 daysకి ఒక సెట్ ఉంటుంది, ఆ సెట్ చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. దీనిలో అడ్వాంటేజ్ అదండి. ఇంకొకటి, పేషెంట్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంతకుముందులాగా వైర్లు, ఆ బ్రేసెస్, మెటల్ బ్రేసెస్ ఇవన్నీ ఏమి ఉండవు. పేషెంట్కి ఈజీగా క్లీన్ చేసుకోవడం, పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. తినేప్పుడు కూడా తీసేసి తినవచ్చు, తర్వాత మళ్ళీ వేరు చేయడం, ఇదంతా ఈజీగా ఉంటుంది. పేషెంట్కి బాగా కంఫర్ట్గా ఉంటుంది. అంతకుముందు ఆ బ్రేసెస్లో ఏంటంటే అవి మేము ఒకసారి ఫిక్స్ చేస్తే అవి 1 year, 1.5 year అంతే ఫిక్స్ అయి ఉండేవి. తినేప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, బ్రషింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీటిలలో అట్లేమి ఉండదు. బ్రష్ చేసుకునేటప్పుడు ఇవి తీసేసుకొని నార్మల్గానే బ్రష్ చేసుకొని మళ్ళీ బ్రషింగ్ అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు. తినేప్పుడు కూడా తీసేసుకొని పెట్టుకోవచ్చు. తినడంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ బ్రేసెస్లో అయితే మాత్రం ఆ బ్రేసెస్తోనే తినాల్సి ఉంటుంది. దాంతో కొంత ఫుడ్ రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది బ్రేసెస్లో. దీనిలో అట్లాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్ ఏది ఉండదు. దీనిలో డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు, కానీ డిసడ్వాంటేజ్ అనం కానీ ఒక రకంగా ఏంటంటే ఇది పేషెంట్ కంట్రోల్లో ఉంటుంది. పేషెంట్ ఎంతసేపు పెట్టుకుంటున్నారు ఏంటి అనేది డాక్టర్ సూపర్విజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి పేషెంట్ ఇంట్రెస్ట్గా ఎక్కువసేపు, అంటే డేలో 22 hours పెట్టుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. తక్కువ టైంలోనే రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రేసెస్కి 1 year పడితే దీనిలో 6 monthsలోనే ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి అలైనర్స్ అనేటివి ఇప్పుడు అప్కమింగ్ న్యూ ట్రెండ్, మళ్ళీ న్యూ టెక్నాలజీ, న్యూ అడ్వాన్స్మెంట్. కాబట్టి వీటితోని మీరు ఈ కంఫర్ట్నెస్ని ఎంజాయ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీ ట్రీట్మెంట్ని కూడా చాలా కంఫర్ట్గా, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. మా హాస్పిటల్లో మాత్రం ఈ డెంటల్ అలైనర్స్కి మీకు కన్సల్టేషన్ కట్టి వస్తే ఫస్ట్ మేము స్కాన్ చేస్తాం. స్కాన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. స్కాన్కి ఏం ఛార్జ్ చేయట్లేదు. స్కాన్ చేసిన తర్వాత ఆ స్కాన్తో మేము మీకు అవుట్కమ్ ఎలా వస్తుంది ఒక వీడియో ప్రిపేర్ చేసి చూపెడతాము. ఆ వీడియోలో కనుక మీకు అవుట్కమ్ నచ్చి అంత ఓకే అంటే ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కాబట్టి ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము స్కాన్ కానీ, మీకు ట్రీట్మెంట్ ప్లాన్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వచ్చి స్కాన్ చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అవన్నీ తెలుసుకొని అలైనర్స్ పెట్టుకోండి. We hope this video is more informative. Thank you for watching this video.